గురుగారు నమస్కారం. గురుగారు వారాల గురించి తీసుకుంటే సోమవారం రోజు పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, స్పెసిఫిక్గా సోమవారం కూడా మనం చూసుకోవచ్చు ఆస్ట్రాలజీ ప్రకారం అయితే? వారాన్ని ఖచ్చితంగా మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో హిందూ సాంప్రదాయం ఎలా అయిపోయిందంటే కనుక ప్రతి వారం కూడా ఒక దేవుడికి ఇచ్చేస్తారు. సోమవారం అయితే కనుక శివుడేనా? అవును. అంటే కొన్ని సనాతన ధర్మంలో మనకు తెలియదు, వీళ్ళు రాసుకున్నటువంటి సనాతన ధర్మం మనకు తెలియదు. మంగళవారం అయితే ఆంజనేయ స్వామి, బుధవారం అయితే ఎవరు? అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి వినాయకుడికి కూడా చేస్తుంటారు. అలానే గురువారం అయితే గురువు దేవుడు దత్తాత్రేయ స్వామి, ఇంకెవరు చేస్తారు? సాయిబాబా. ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడు ఉండిపోయినాడు. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఇంకొక సాంప్రదాయం నేను విన్నది ఏంటంటే, ఏ వారంలో పుట్టిన వారు ఆ వారానికి సంబంధించిన దేవుడు ఒక అధిపతి ఉంటారు. ఆ అధిపతి దేవుడికి కొలవాలి. అంటే కొన్ని సంఘాల్లో అప్పుడప్పుడు 3-4 సంవత్సరాలకు ఒకసారి గ్రంథాన్ని మారుస్తూ ఉంటారు. మొండవరికేమో అసలు ఉన్నానా లేదా గ్రహించమని, ఆ తర్వాత ఉన్నానని గుర్తించమని, ఇప్పుడు నేనే దేవుడిని గ్రంథాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా హిందూ సాంప్రదాయంలో కూడా కొన్ని ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు పని పడలేనప్పుడు అది వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మారుస్తూ ఉంటుంటారు. ఈ వారం పుట్టిన వాళ్ళు ఈ వారం ఇదే చేయాలి, ఇదే తినాలని సృష్టిస్తుంటారు. వారాలు అనేది సాంప్రదాయబద్ధంగా మనకి ఎందుకు ఇచ్చారంటే కనుక మనకు గుర్తింపు ఉండాలి, మనము చేసే పనిలో గుర్తింపు ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం పని చేస్తూ ఉంటాం. ఆ పని చేసే దేనికోసం అంటే మనకి గుర్తింపు ఉండే దానికోసం, పేరు ప్రఖ్యాత కోసం చేస్తూ ఉంటాం. దాంతోపాటు మనకి వనరులు దొరికినాయి అంటే దాంతో పాటు మనకి ఆదాయం వస్తుంది, దాంతో మన కుటుంబం బాగుంటుంది. అలాంటి వారాలు ఎందుకు ఉన్నాయంటే కనుక దాంట్లో నక్షత్రాలు ఉంటాయి, తిథులు ఉంటాయి, గడియలు ఉంటాయి, గుళిక కాలాలు ఉంటాయి, రాహు కాలం ఉంటుంది, అలానే శుభముహూర్తం ఉంటుంది, ఈ బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది, అభిజిత్ లగ్నాలు ఉంటాయి. ఈ ఒక వారం అనేది మనం తీసుకోవద్దు, ఒక రోజుని తీసుకోవాలి. మనం వారం వేరు, రోజు వేరు. రోజు అనేది ఏంటి అంటే కనుక మనకి ఈ యొక్క తిథులు, వారాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా అందులో నిమిట్లోనే ఉంటాయి. ఒక్కొక్క ఉదయాన్నే ఉదయించేటువంటి సూర్యుడు ఉంటాడు. మనకి వారాలు దేనికి వస్తాయి అంటే లగ్నానికి పరిణామంలో చూసుకోవడానికి వారాలు అనేది మనకి కేటాయించబడి. ఈ వారాలు కూడా మనకి ఇప్పుడు మనకి వీళ్ళు చూసుకున్నట్టు కనుక మనకి ఎవరంటే పాండవులు, మనం భారతంలో పాండవులు తీసుకున్నట్టు కనుక భీముడికి పుట్టినటువంటి పుత్రులు సైతమే చేసేది పుత్రులు, పుత్రికలు. వీరి యొక్క సైతము 5 అబ్బాయిలు 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు అంటే మంగళాదేవి, శుక్రాదేవి. 5 అబ్బాయిలు ఎవరంటే మీరు అనమాట ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం, శనివారం. వీరిని ఒక్కొక్క ఇప్పుడు మనకి ఇది ఉంటారు ఎవరంటే అటుమాట ఇటుమాట చెప్తుంటాడు కదండి నారదులు వారికి పుట్టిన వాళ్ళేమో సంవత్సరాల పేరు. అలానే నక్షత్రాలు కూడా ఒక మండలి ఉంటుంది. అంటే మనకి దేవమండలంలో నక్షత్రాల పరిమితి ఒకటి ఉంటుంది. ఆ నక్షత్రాల మండలి ఏం చేస్తుందంటే మనకి నాగపడికి మానసం వారికి మనం ప్రార్థిస్తూ మన లోపల కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషాలు ఏమంటే పూజిస్తూ ఉంటాం. అందుకే ఏదైనా దోషం ఉన్నప్పుడు నాగపడికి కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు అభిషేకం చేయమని చెప్తుంటారు. వాళ్ళ ఆధీనంలో ఉంటాయి నక్షత్రాలు. నక్షత్రాల మండలి అనేది అలా ఏర్పడింది. అలానే వారాలు కూడా పాండవులు వాళ్ళకి ఇచ్చినటువంటి వరం, ఆ వర ప్రకారంగా ఆ వారాలు అనేది కేటాయించబడుతుంది. ఈ వారాల దానికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. ఒకే ఇంట్లో 4 అన్నదమ్ములు పుట్టారు అంటే నలుగురు ఒకేలా ఆలోచించరు, ఒకేలా ఉండరు. ఎవరి ఐడియాస్, ఎవరి మనస్తత్వం, ఎవరు ఎలా ఉండాలో వారికి ఉంటుంది. ఆ తత్వానికి తగ్గట్టుగానే కేటాయించి పడిందే వారం. ఆ వారంలో మనకు ఎందుకు మనకు ఎలా అవుతుందా అనే దానికి చెప్తేందంటే కనుక మనకి ఒక 45 డిగ్రీల ఎండ వచ్చింది అనుకోండి, ఎవరికైనా 40 డిగ్రీలనే ఉంటుంది. ఆ సమయంలో బయటకు వెళ్తారు. బాగా వర్షం పడతా ఉంది, -డిగ్రీల్లో చలి ఉంది అంటే ఆ పరిసరాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అలానే ఉంటుంది. వాడి బాడీ తత్వానికి తట్టుకునేలాగా కొంతమందికి ఉంటుంది, తట్టుకోలేదు తత్వం కొంతమందికి ఉంటుంది. కాబట్టి ఈ వారానికి ఏంటంటే వాటి లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆ లక్షణాలు ఆ వారంలో పుట్టిన వారికి వారు ఏ తిథిలో పుట్టినా, ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ గోచారంలో పుట్టినా, ఏ నక్షత్ర గ్రహాల వారికి స్థితిగతుల్లో ఉన్నా, దశాంతదశలు ఏది మొదలైనప్పటికీ వారం ప్రతిఫలం అయితే మాత్రం లక్షణాలు ఇంచుమించు అలా ఉంటాయి. కాబట్టి ఇందులో భాగంగానే వారాలని కేటాయించడం జరుగుతాం. ఇప్పుడు మనము వారాలకి అయితే తీసుకున్నాం. ఈ వారాల గురించి తీసుకున్నట్లయితే కనుక సోమవారం, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటూ వచ్చామో అసలు ఎలా ఏర్పడి వారాలు అనే దానికి ఇప్పుడు మనకు వచ్చేసి సోమవారం.
ఈ సోమవారం రోజున ఒక్కొక్క వారం కేటాయించి ఆ వ్యక్తికి మనం ఏది అనుకుంటామో ఆ వ్యక్తికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది, ఓకే. ఒక్కొక్కటి ప్రీతిపాదం ఉంటుంది. ఇప్పుడు మనము శివాలయంకి వెళ్తే బిళ్ళాపత్రంతో అభిషేకం చేయండి అని అవును. చెప్తాం. విష్ణు ఆలయానికి వెళ్తే తులసిదళంతో అభిషేకం చేయండి, స్వామివారి తులసిదళం ఇస్తే కోరిన కోరికలు తీరుతాయి అంటారు. అవును. అమ్మవారి దగ్గరికి వెళ్తే కుంకుమర్చన చేయించుకోండి, అవును. అదే ఎర్ర పూలతో చేయండి అంటుంటారు. అంటే ఆ అమ్మవారికి స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యం పెట్టండి మనకు బాగుంటుంది అని మాట్లాడుకుంటాం. అదే విధంగా వారానికి కూడా ఒక నియమం ఉంటుంది. వారానికి అధిపతి అయినటువంటి వారసుడు ఉంటాడు. కాబట్టి ఈ వారానికి అధిపతి అంటే చంద్ర భగవానుడు ఉంటాడు. గ్రహాపరంగా తీసుకుంటే చంద్ర భగవానుడు అధిపతిగా ఉంటాడు. ఎందుకంటే మనం మనుషుల్ని పూజించడం కాబట్టి గ్రహాలకి అనుకూలంగా ఉండేందుకు వాళ్ళు ఏం చేస్తారంటే గ్రహాలకు అనుసంధానం చేశారు వారాన్ని. ఆ అనుసంధానం చేసిన తర్వాత మనము వారాలని తీసుకుపోయి గ్రహాన్ని పూజిస్తూ ఉంటాం. సోమవారం పుట్టిన వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టినా పర్వాలేదు, సోమవారం పుట్టితే చాలు. ఆ సోమవారం పుట్టిన వారికి సోమేశ్వరుడి యొక్క ఆధీనం, సోమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా వారికి ఉంటుంది. మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, వాళ్ళకి బ్లడ్ ఉంటే చాలు. బ్లడ్ ఏ గ్రూప్ ఉన్నా పర్లేదు, ఏ చర్మంతో పుట్టినా పర్లేదు. అంటే చామంచాగా పుట్టినా, రెడ్డిగా పుట్టినా, వైట్ గా పుట్టినా సంబంధం లేదు. మనిషిగా పుట్టి ఉంటే గనక వారికి స్వామివారి యొక్క ఛాయ ఖచ్చితంగా వస్తుంది. ఆ స్వామివారానికి వచ్చేటువంటి ఛాయ ఎలా ఉంటుందంటే వారి తత్వం తెలుసుకోవాలి. ఇది ఆధీనం ఎవరు ఉన్నారంటే కనుక చంద్ర భగవానుడు ఆధీనం ఉంటాడు స్వామివారికి. ఈ చంద్ర భగవానుడు ఏం చేస్తాడంటే చందమామల చల్లగా ఉంటాడు. మనము ఏదైనా కోపపడ్డా కూడా అరే బాబు ముందు కూర్చో, వాటర్ తాగు, కొంచెం కాఫీ తాగు, మాట్లాడుకుందాం అని చాలా సున్నితంగా ఉంటాడు. ఒక మాట చెప్పాలంటే ఇంట్లో కన్నతల్లి ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన తర్వాత కడుపు చూస్తుంది, ఆకలి అవుతుందమ్మా సరే ముందు తిందురా అంటది. అదే భార్య చెల్లో లేకపోతే ఇంకోలు అనుకోండి, కూర బాబు అని చెప్పేసి కొడుతాడు, లేకపోతే తిరిగి లేకపోతే కొడుకు అని చెప్తారు. కానీ తల్లి అలా కాదు, మీరు ఏ టైమని ఇంటికి రండి, ఆవిడ అన్నం పెట్టాలని చూస్తారు. ఫస్ట్ అడిగే మాట ఏంటంటే తిన్నావా నాయన అని అడుగుతారు ఖచ్చితంగా. అవునా? వాళ్ళు ఎంత దుర్మార్గ కొడుకులైనా ఎంత దుర్మార్గ కూతురైనా వాడు మాట్లాడకపోయినా ఏమడుతారంటే తల్లి కడుపు చూస్తారు అనమాట. చల్లగా ఉండాలి పిల్లలు ఎప్పుడు అని చూస్తారు. ఆవిడకి ఓపిక లేకపోయినా పని చేయాలి, వీళ్ళ కోసం చేయాలని తపన ఉంటుంది. అదే సోమవారం యొక్క గొప్ప విశేషవంతమైనటువంటి ఆ లక్షణాలు సోమవారం పుట్టిన వాళ్ళు ఉంటే మగవారికైనా ఆడవారికైనా. మరి కన్న తల్లితో పోల్చినటువంటి లక్షణాలు ఒక వ్యక్తిలో ఉన్నాయంటే మనం ఎంతవరకు తీసుకోవాలి? ఎవరినైనా ఆరాధించగలుగుతారు, ఎవరైనా శత్రుత్వం కోరరు. ఒకవేళ శత్రువులే దండెత్తి బయట వచ్చినప్పుడు వీరి దగ్గరికి ప్రశాంతంగా నా బొల్లంతా అప్పగిస్తంతో కొట్టుకోండి అయ్యా అని చెప్తారు. అంటే అంత మంచి లక్షణం సోమవారం పుట్టిన వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు మోసపోతూ ఉంటారు. ఎంతవరకు మోసపోతారంటే పూర్తిగా వారికి ఉన్నటువంటి ఆ ఒక అన్ని అవయవాలు కూడా తీసుకొచ్చి ఇచ్చేంతగా మోసపోతారు వాళ్ళు. అన్ని వనరులు వారికి సమర్పించుకుంటారు ఎదురు వారికి, నమ్మితే చాలు. సోమవారం వాళ్ళు నమ్మారు అంటే ఎక్కడ దాకా వచ్చి సహాయం చేయగలుగుతారు. అంత గొప్ప వ్యక్తులను మన సోమవారం వాళ్ళు. అలాంటి వాళ్ళకి మోసపోతూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు వాళ్ళని చాలా మంది కూడా. ఇలానే ఈ సోమవారం వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక శుక్రవారం పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా వారిది మిథున దాంపత్యం అంటారు వాళ్ళని. సోమవారం పుట్టిన వాళ్ళు శుక్రవారం పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే కంపాటబిలిటీ ఒక రకంగా కలవకపోయినా సరే వెంటనే పిల్లలు పుట్టడం కానీ వాళ్ళు మంచి సాంప్రదాయబద్ధంగా 7 తరాల పాటు కాకపోయినా ఒక తరం పాటైన భార్య భర్తలుగా జీవించేందుకు ఉంటుంది. సోమవారం పుట్టిన వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది, మంచితనం అతిగా ఉంటుంది. అది చాలా చెడ్డతనం. ఈ రోజుల్లో లక్షణం చెడ్డ లక్షణం, విపరీతమైన మంచితనం ఉంటుంది వారికి. ఆ మంచితనంతో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. వారు ఎన్ని రకాల వనరులు నాకు కాదండి, ఇంట్లో ఉన్నవి కూడా తీసుకెళ్ళి ఇచ్చేలాగా ఎవరికైనా సహాయం చేయాలంటే కూడా ఎప్పుడు మేలుకొని ఉంటాడు. 24 గంటలు కూడా అందుబాటులో ఉంటారు. ఎవరైనా ఆలోచిస్తారేమో కానీ సోమవారం పుట్టిన వాళ్ళు ముందంజలో ఉంటారు ఎప్పుడైనా సహాయం చేయాలి. అందులోనూ ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి అధిపతి చంద్రుడు ఉంటాడు కాబట్టి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఏదైనా బాగలేదు అనుకుంటే కనుక చంద్ర భగవానుడికి ధ్యానం కానీ జపం కానీ స్ఫటిక వాళ్ళతో చేసుకుంటూ అలానే చంద్ర భగవానుడికి 3 లేదా 6 మాసాలకు ఒకసారైనా నది ఏడు సముద్రం దగ్గర స్నానం ఆచరిస్తూ అలానే చంద్ర భగవానుడికి అతనికి ఏం లేదు, నులిపువ్వు దానం చేసిన కాబట్టి మనకి కుప్పకటాక్షాలు ఇస్తుంటారు. అదే చంద్ర భగవానుడికి బియ్యం 1 కిలో పావు, ఏం అడగడైనా బియ్యం 1 కిలో పావు అడుగుతాడు. అలానే పాల తాలికలు కానీ కుడుములు కానీ ఉండరాలు కానీ చంద్ర భగవాన్ అడుగుతూ ఉంటాడు. అవి పెట్టుకుంటూ వెండి సిల్వర్ ఉంటుంది కదా, ఆ సిల్వర్ ఏదైనా ఒక రూపు చిన్న ప్రతిమ ఉంటే అతను సాక్షాత్రంగా మనం ముందుకు వచ్చి దీవించినట్టేగా. ఎప్పుడైనా సరే వీళ్ళకి ఏదైనా కోరిన కోరిక తీరట్లేదు, అసలు ఇబ్బంది అయిపోయింది, ఏమనుకున్న ముందుకు వెళ్ళట్లేదు అంటే ఎక్కడికి వెళ్ళే అవసరం లేదండి. చంద్ర భగవాన్ దగ్గరికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ
11 ప్రదర్శనలు చేసి చాలు. ఓకే. కోరిన కోరిక వారికి ఖచ్చితంగా తీరిపోతుంది. ఇంకా ఏదైనా వీరి మంచితనం తట్టుకోలేక వీరిపైన నిజంగానే ఏదన్నా చెడు భావించి ఎదుటి వారు హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ అని చేపిస్తే తప్పితే ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి వేరే అపకీర్తి కానీ ఏదైనా ప్రజలించి రావాల్సి చెప్తే వీరికి అయితే కనుక పేరు ప్రఖ్యాత అన్ని కూడా నిదానంగా వస్తాయి. అన్ని రంగాల్లో కూడా బాగుంటుంది. వీరు ఏదైనా రంగాల్లో అడుగు పెట్టాలనుకుంటే కూడా 11వ సంవత్సరంలో వీరికి చిన్న వయసు నుంచి బాధ్యత ఏర్పడతాయి. ఓకే. అలానే వీరు అప్పటి మిడిల్ క్లాస్ ఎక్కువ మంది ఉంటుంటారు. ఐపర్లో ఉన్నా కూడా మిడిల్ క్లాస్ తో సమానంగా ఉంటుంటారు. ఎప్పుడు కూడా వీరికి ఇగో తత్వం కానీ ఉండదు. చాలా మంచి వ్యక్తులు అందరితో కలిసిపడిగా ఉంటూ ఉంటారు. అలానే వీరికి వ్యాపారం కూడా హోటల్స్ రంగం కానీ, మెడికల్ షాప్స్ కానీ, డయాగ్నోస్టిక్స్ కానీ, అలానే హాస్పిటల్స్ కానీ, డాక్టర్ గా కానీ బాగా రాణిస్తూ ఉంటారు. వీరు చూడటానికి కూడా చాలా చక్కగా ఉంటారు. అంటే ఎవరైనా ఎదుటి వాళ్ళు చూస్తే ఎంత అమాయకంగా ఉన్నారు అనిపించేలా ఉంటారు, కానీ వాళ్ళు నిజంగానే అమాయకులుగా ఉంటారు. చాలా చక్కగానేటువంటి రూపం ఉంటుంది కదా. నల్లగా ఉన్నా చామంచాయి ఉన్నా కూడా చాలా చక్కగా రూపం ఉంటుంది. అంటే మనకి ఎట్లా ఉంటారంటే ఒక ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ ఉంటారు, వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు కస్టమర్. అదే రకంగా వీరి ఫేస్ కూడా అట్రాక్ట్ చేస్తూ సాయంత్రం కల్లా వీళ్ళు అనేజ్ అయిపోతుంటారు నరదిష్టితో. కాబట్టి వీళ్ళు సాయంత్రం కల్లా దిష్టి దోషాలకు తీర్చుకోవాలి. ఉప్పు లేదంటే పట్టిక, లేదు అంటే కనుక కర్పూరం. ఈ మూడు వీరికి చాలా బాగా పనిచేస్తే నరదిష్టికి, దిష్టి దోషం తీర్చుకునే దానికి. అలానే వీరికి ఒంటి పైన, బాడీ పైన స్త్రీలైనా పురుషులైనా సరే వీరికి గ్రామం అయినా సరే సిల్వర్ ఉండాలి. అవనియండి, లేకపోతే పురుషులు అవనియండి, లేకపోతే ఉంగరం అవనియండి, లాకెట్ అవనియండి, గ్రాము సుమారు అయినా సరే వెండి అనేది వీరికి ధారణ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు వీరికి ఈ దిష్టి దోషాలు కొంతమంది తగ్గుతూ ఉంటుంది. ఇక వీళ్ళు రాణించేటువంటి 11వ సంవత్సరం ఒకసారి వీరికి అవకాశం వస్తుంది. అంటే పూర్వీకులు చేసేవి వారసత్వంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఎక్కువ శాతం వీళ్ళు. అలానే 22వ సంవత్సరం ఒకసారి వీరికి కలిసి వస్తుంది. 33వ సంవత్సరం ఒకసారి వీరికి కలిసి వస్తుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా 2, 4, 6. ఈ 3 నెంబర్లు వీరికి చాలా లక్కీ నెంబర్ గా పరిగణలోకి తీసుకోవచ్చు. అలానే సోమవారం రోజున ఇంకొక విచిత్రం ఏంటంటే సోమవారం రోజు పుట్టిన వాళ్ళని కూడా చేసుకోవచ్చు, శుక్రవారం రోజు పుట్టిన వాళ్ళని చేసుకోవచ్చు. అన్యోన్యంగా ఉంటారు. అంటే జనరల్ గా మ్యారేజెస్ లో ఈ సోమవారం, మంగళవారం ఇవన్నీ చూడాలనుకుంటున్నా. ఒకప్పుడు చూసేవారు, ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి గురుగారు. ఇప్పుడు అసలు ముహూర్తాలు చూస్తున్నారంటారా? ముహూర్తాలు చూస్తున్నారంటారా? చూస్తున్నారు. అంటే కొన్ని చోట్లయితే చూస్తున్నారు. ఎక్కువ మటుగా ఈ లవ్ మ్యారేజెస్లో ఇట్లాంటిలో జాతకాలు చూడట్లేదేమో, కానీ మ్యాక్సిమం కొంచెం పట్టింపు ఉన్న వాళ్ళు చూస్తున్నారు. చాలా మంది జాతకాలు కలవకపోయినా చేసేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. అసలు డేట్ ఆఫ్ బర్త్ చూపించారు. ఎందుకంటే 35-36 సంవత్సరాలు వచ్చేదాకా కూడా పెళ్లి యోచించలేదు. లోపు అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంకేదో తోడు కావాలి అన్నట్టుగా తప్పితే అసలు డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు మర్చిపోతూ మారుస్తూ ఉన్నారు. గ్రంథాలు మార్చినట్టు డేట్ ఆఫ్ బర్త్ మారుస్తున్నారు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఈ రోజులైతే మా అంతగా ఉన్నారు, చూపించుకున్నారు ఉన్నారు. కాకపోతే 100%లో 0.2%. ఇప్పుడు నాకు తెలిసి అప్పటికంటే ఇప్పుడు సంఖ్య తగ్గిందేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ మన పెద్దవాళ్ళు పంచాంగం రాసిన తర్వాత ఇది వార నక్షత్ర గుణగణాలన్నీ కూడా ఉన్నప్పుడు వారం కూడా పరిగణన తీసుకోవాలి. తీసుకుంటేనే చూడండి, ఇక్కడికి వెళ్ళాలంటే మంగళవారం అంటాము. అవును, మంగళవారం డబ్బులు కూడా ఇవ్వరు కదా జనరల్ గా అంటుంటారు. ఈ రోజు వినపోసులు కొను. అలాంటప్పుడు మనం పెళ్లి చేసుకుని భార్య బాధ్యత ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా చూడాలి కదా. మన వస్తువులు కొనుక్కున్నప్పుడు అది ఎలాగా ఉండవు. అలాంటి వస్తువులకే మనం వారం చూసినప్పుడు మరి ఇవి కూడా చూసుకోవాలి కదా ఖచ్చితంగా. కానీ ఇప్పుడు చూడు, వారం దాకా మీరు వెళ్ళారు. ఒక వారంలో ఆ ఒక రోజు మనకి 12 లగ్నాలు వస్తాయి. లగ్నానికి వీక్షణ చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు ఈ టైంలో ఏ లగ్నం ఉంది గురువు గారు అన్నప్పుడు మరి వారం కూడా ఎందుకు ఆలోచించాలి? మనం ఆలోచించాలి కదా. శనివారం వస్తే హెయిర్ కట్ చేయించుకోవద్దని చెప్తారు, బోర్డు తీయొద్దని చెప్తారు, మంగళవారం రోజు అరెస్ట్ చేయమని చెప్తుంటారు. మరి ఇన్ని వారాలు ఉన్నాయి, కానీ కొన్ని వాటికే సెంటిమెంట్ పెట్టుకున్నారు వీళ్ళు. కొన్నిటికైతే ఈస్ట్ వెస్ట్ సైడ్ వెళ్ళండి, మన శుక్రవారం పూజించే విధంగా గురువారాన్ని పూజిస్తారు వాళ్ళు. అవును. మనకి రాయలసీమ సైడ్ వెళ్ళండి, వాళ్ళు మంగళవారాన్ని పూజిస్తారు. అంటే ప్రాంతాన్ని బట్టి ఆచారం మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వారాలు కూడా మనం పరిగణలో ఖచ్చితంగా తీసుకోవాలి. మనం తీసుకున్న సబ్జెక్ట్ అనేది ఇది మామూలు విషయం కాదండి. ప్రజల్లోనూ చాలా బాగా అవగాహన కూడా వస్తుంది. వారాలు ఉన్నదా అనే ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఈ సోమవారం పుట్టినవారు అయితే కనుక శివాలయానికి పంచామృత అభిషేకం చేయించుకోవచ్చు. అలానే దానాలు అయితే మాత్రము మనం అనుకున్నటువంటి దానాలు ఇవ్వచ్చు. వారికి లక్కీ నెంబర్ అయితే దీనికి కలిసి వచ్చేటువంటి కలర్ కూడా ఉంటుంది. ఆ కలర్ వచ్చేసి వైట్.
ఎక్కువ శాతం వైట్, బిస్కెట్ కలర్, ఆరెంజ్ కలర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. ఇక వీరికి దిక్కు కూడా వచ్చేటప్పటికి తూర్పు. ఓకే. రెండోది కావాలంటే కనుక ఉత్తరం. వీరు కుబేర స్వామిని, లక్ష్మీ అమ్మవారి మీదే ఖచ్చితంగా కటాయిస్తారు. వీళ్ళకి ఓకే. ఆ కటాక్షిస్తూ వారి యొక్క ఆ లక్షణాన్ని కూడా వీరు పోల్చుకుంటూ ఉంటే ధనధాన్యాల అభివృద్ధి కూడా ఏది ఉంటుంది. వీరు రైతులుగా కూడా పరిగణలో తీసుకోవచ్చు. ఓకే. అన్ని రకాల రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి అలాగా ముందుకెళ్ళచ్చు. వీరికి శత్రుత్వం కూడా ఉంటుంది, బంధుమిత్రుల నుంచే శత్రుత్వం ఉంటుంది. కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకుండా ఉండాలి. ఎందుకంటే వీరు చాలా అంటే చాలా అమాయకత్వంగా ఉండేందుకు మొదటి స్థానంలో ఉంటారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలు.